వసంత పంచమి ఇది మాఘమాసం శుక్లపక్షం పంచమి రోజున జరుపుకుంటారు. ఈ రోజుతోనే ప్రకృతిలో కొత్త జీవం మొదలవుతుంది. చలి తగ్గి పుష్పాలు వికసించి పచ్చదనం నిండే వసంత ఋతువుకి ఇది ఆరంభ సూచిక. ఈ సంవత్సరం వసంత పంచమి ఒక అరుదైన శుభయోగంతో వచ్చింది. ఎందుకంటే వసంత పంచమి శుక్రవారం వచ్చింది. శుక్రవారం సంపదకు, సౌఖ్యానికి, ఐశ్వర్యానికి అధిష్టాన దేవతయైన మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. వసంత పంచమి జ్ఞానానికి, విద్యకు, వాక్కుకు, కళలకు రూపమైన సరస్వతీదేవి అవతరణ దినం. ఈ రెండు పవిత్ర శక్తులు ఈ ఒక్కరోజున కలిసి భూమిపై ప్రసరించినప్పుడు అది సాధారణ దినం కాదు, అది ఒక మహాకృపాయోగం. పురాణాలు చెబుతున్నాయి, జ్ఞానం లేకుండా సంపద నిలవదు, సరస్వతీ అనుగ్రహం లేకుండా లక్ష్మీకటాక్షం స్థిరంగా ఉండదు. అందుకే ఈ శుక్రవారం వసంత పంచమి నాడు సరస్వతీదేవి మన బుద్ధికి వెలుగిస్తే మహాలక్ష్మీదేవి ఆ వెలుగుకు ఫలితంగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. వసంతం అంటే ఆనందం, చైతన్యం, సౌందర్యం. పంచమి అంటే 5వ తిథి. ఈ రోజున విద్య, కళలు, సంగీతం, వాక్చాతుర్యానికి అధిష్టాత్రి అయిన శ్రీ సరస్వతీదేవిని భక్తితో ఆరాధిస్తారు. జ్ఞానప్రకాశం, బుద్ధి వికాసం, సృజనాత్మక శక్తి పెరగాలని ప్రార్థిస్తారు. పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు సృష్టిని చేశాడు. కాని ప్రపంచం నిశ్శబ్దంగా, శూన్యంగా ఉండేది. అప్పుడు బ్రహ్మదేవుని ముఖం నుంచి సరస్వతీదేవి అవతరించింది. వీణనాదంతో ప్రపంచానికి శబ్దం, భాష, జ్ఞానం ఇచ్చింది. ఆ రోజు మాఘశుక్ల పంచమి కావడంతో అదే వసంత పంచమిగా ప్రసిద్ధి చెందింది. వసంత ఋతువుతో ఉన్న సంబంధం. ఈ కాలంలో ఆవాలు పసుపు రంగులో విరబూస్తాయి, చెట్లు పూతలతో కళకళనాడుతాయి, ప్రకృతి నిండా ఉత్సాహం కనిపిస్తుంది. అందుకే ఈ పండుగకు పసుపు రంగు ప్రత్యేక గుర్తు. పసుపు జ్ఞానం, శుభం, శ్రేయస్సును సూచిస్తుంది. పూజా విధానం. వసంత పంచమి రోజున చేసే ముఖ్య ఆచారాలు: తెల్లవారుజామున స్నానం, పసుపు లేదా తెల్ల వస్త్రాలు ధరించడం, సరస్వతీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని అలంకరించడం, పుస్తకాలు, పెన్నులు, వాయిద్యాలను దేవి ముందు ఉంచడం, ఓం ఐం సరస్వత్యై నమః మంత్రజపం. విద్యార్థులు చదువు ప్రారంభించడం, విద్యారంభం. ఈ రోజున కొత్త పనులు, చదువు, కళాసాధన ప్రారంభించడం ఎంతో శుభకరం అని నమ్మకం. వసంత పంచమి విద్యకు అత్యంత శుభదినం. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అక్షరాలు నేర్పడం ఈ రోజున చేస్తారు. విద్యార్థులు, కళాకారులు, రచయితలు, సంగీతకారులు ఈ రోజు సరస్వతీదేవి ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తారు. ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో కోరిన కోర్కెలు, సత్యంతో నిండిన ఆశలు, విద్య, విజయం, శాంతి కోసం చేసిన ప్రార్థనలు తప్పక ఫలిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు జ్ఞానశక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మాటకు బలం వస్తుంది, ఆలోచనకు దిశ లభిస్తుంది, కోర్కెకు మార్గం తెరుచుకుంటుంది. అందుకే ఈ రోజు కోరిన కోర్కెలు నెరవేరే అత్యంత శక్తివంతమైన దైవిక దినం. సరస్వతీదేవి కృపతో మీ జీవితంలో వెలుగు, విజయం, విజ్ఞానం వికసించుగాక. ఓం ఐం సరస్వత్యై నమః. ధన్యవాదములు.